TR9 న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తాడిపత్రి పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ కొండాపురం, ఏటూరు, బెడుదూరు ప్రాంతాల్లో గ్రామాలు లేని చోట ప్రజలకు ఆటంకం లేకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీజులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ టిప్పర్లు రాయల్టీ బిల్లులు డబ్బులు కట్టి టిప్పర్లు ఇసుక తీసుకెళ్తుండగా అనంతపురం, నంద్యాల, బనగానపల్లి, కోయిలకుంట్ల ఇలాంటి ప్రాంతాలకు తాడిపత్రి మీద పోతుంటే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారి వర్గం టిప్పర్లను ఆపి వానర్లకు ఇబ్బందులు గురి చేస్తుందని, బిల్లులు ఉన్నప్పటికీ మా ఊరి మీదుగా వెళ్ళకూడదని భయాందోళన గురి చేస్తున్నారు అని టిప్పర్ల వాళ్ళు అంటున్నారు. అంతేకాకుండా ఈ అడ్డుకున్న టిప్పర్లు ఇసుక వారి వర్కులు జరుగుతున్న దగ్గరికి ఇసుకను విడిపించుకోవడం జరుగుతూ ఉంది. టిప్పర్ వాహనాలు రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు, పర్మిట్లు కడుతూ పెర్మిషన్ తీసుకుని వెళ్తున్న టిప్పర్ను అడ్డుకోవడం సరైనది కాదని వీరు అభిప్రాయపడ్డారు. తాడిపత్రి ప్రాంతంలో నియంత్రణ పాలన కొనసాగుతుందని అన్నారు. టిప్పర్లకు ఏవైనా సరైన ఆధారం లేకుంటే ప్రభుత్వ అధికారులు చూసుకుంటారు. మరి ఇక్కడ మాత్రం మున్సిపల్ చైర్మన్ గారు సమస్తం కొనసాగిస్తున్నట్లు అనిపిస్తుంది అని అన్నారు. ఇప్పటికే తాడిపత్రి పట్టణ ప్రాంత ప్రజల్లో పూర్తి వ్యతిరేక ఏర్పడుతూ ఉందని తెలియజేశారు. ఇప్పటికీ అనేక మంది ఉద్యోగులు, ఉద్యోగ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, పట్టణ ప్రజలు వారు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకుని వస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా ఈ దౌర్జన్యాన్ని ఆపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీని తీవ్రంగా ఈ దౌర్జన్యం ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వృత్తిదారుల సంఘం నియోజకవర్గ కార్యదర్శి సాలవేమల సూరి, సిపిఐ పార్టీ నాయకులు రామాంజనేయులు, రత్నమయ్య, నాగేంద్ర, ఏయుటీసీ నాయకులు ఉమాగౌడ్, రమణ తదితరులు ఉన్నారు. కాకపోతే ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫ్రీస్కి అని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది. మా గవర్నమెంట్ వస్తే ఫ్రీస్కి ఇస్తామని. కానీ భవన కార్మికులకు ఇసుక లేక కొన్నాళ్ళు ఇబ్బంది పడినారు. ఇప్పుడు ఇక్కడ ఏటూరు, కొండాపురం, ఇక్కడ బెద్దూరు దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఊర్లో లేని చాట ఒక ఇసుక రీచులు పెట్టడం జరిగింది. ఆ ఇసుక వల్ల ఎంతోమందికి ఉపాధి ఉంది. భవన కార్మికులకైతేనేమి, మరి చాలామంది కూలి పని చేసుకునే వాళ్ళకైతేనేమి, వీళ్ళందరూ కూడా ఉపాధి కలుగుతూ ఉంది. కానీ తాడపత్రి విషయానికి వస్తే మన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ వర్గం ఎక్కడ పడితే అక్కడ టిప్పర్లు ఆపడం, దౌర్జన్యంగా టిప్పర్లకు గాలి తీయడం, మరి స్టేషన్లకు కాడ పట్టేయడం, లేదంటే వాళ్ళ వర్కులు ఉంటే వర్కుల దగ్గర ఆ ఇసుక నిడిపించుకోవడం. ఈ మా ఊరి మీద రాకూడదని ఇక్కడ అక్కడ బనగానపల్లి ఎమ్మెల్యే మినిస్టర్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు తాడపత్రిలో మా బనగానపల్లి ఏరియా పనులు తాడపత్రిలో రానికుంటే తాడపత్రి ప్రాంతానికి చెందిన పనులు మేము రానికూడదని, మరి ఇక్కడ రీచ్లు కూడా దేవుడు ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరు మేమేం పోస్తాము, మీరు ఇబ్బందులు పడతారని చెప్పి టిప్పర్ ఓనర్లకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, నిన్న జరిగింది రాయల్టీ బిల్లులు ఇస్తున్నారు. రాయల్టీ బిల్లులు డబ్బులు కట్టి ప్రభుత్వానికి టన్నేజ్ ప్రకారము ఇసుక వేసుకొని పోతున్నారు. నిన్న అనంతపురంలో కూడా వాళ్ళు పాపం చాలా బాధాకరం. ఇక్కడ సాయిబాబా గుడి, ఎల్లూరు రోడ్లో సాయిబాబా గుడి దగ్గర ఆ టిప్పర్లు నిడిపించుకోవడం జరిగింది. ఒక వ్యక్తికి ఫోన్ చేశాం, అయ్యా వాళ్ళకి బిల్లులు ఉన్నాయి కదా, మీరు ఏంటి కాపుతున్నారు అని చెప్పి, లేదు రవీణతో మాట్లాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి రవీణకు ఏం అధికారం ఉంది? జేసీ చైర్మన్ గారికి ఆయనకు ఏం అధికారం ఉంది? మా ఊరి మీద రాకూడదు టిప్పర్లన్నిటికీ. మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం. ట్యాక్సులు ఎన్ని కట్టించుకుంటామన్నారు? రోడ్డు ట్యాక్సులు ఇవన్నీ ప్రభుత్వానికి టిప్పర్ ఓనర్లు కట్టి తిప్పుతామన్నారు. ఇది ఏమంటారంటే ఒక గుండాయిజం, రౌడిజం అంటారు. చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. ప్రజలు మంచి తీర్పునిచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చారు. జేసీ కుటుంబం ఉంటే ఊరు అభివృద్ధిలోకి వస్తుందని. ఊరి అభివృద్ధిలోకి వస్తే మేము కూడా అనుకున్నాం, చైర్మన్ గారు తాడపత్రిలో మంచి అభివృద్ధి చేస్తాడు అని చెప్పి
మేము కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి ఈ చేయడం వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అన్నా ప్రభాకర్ రెడ్డి అన్న గారు దయచేసి ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ ఒకవేళ పెన్నా నదిలో ఇసుక ముంచుతా అంటే ఆపండి, మేము కూడా వస్తాం కమ్యూనిస్ట్ పార్టీలుగా. కానీ రాయల్టీ బిల్లులతో పోయి బండ్లు కూడా ఆపడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒకటి, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టినారో గత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానికంగా పెద్దారెడ్డి గారు కానీ పద్ధతుల మీద మీరు పరిష్కారాలు చేసుకోవాలి, కానీ ప్రజల మీదకి పోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సమాముఖ్యంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. చాలామంది నెలొచ్చేలకల్లా కంతులు కట్టాల టిప్పర్లు పెట్టుకుంటోళ్ళు దొంగిసుకుపోతా అంటే ఆపండి, కానీ రైతాలుగా బిల్లులతో పోయే బండ్లను ఆపద్దండి దయచేసి. చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం.